గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నామినేషన్ వేశారు. కూటమి నేతలతో కలిసి నామినేషన్ వేశారు. 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తన స్వగ్రామం చింతలపూడి నుంచి అట్టహాసంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలన అంతం కోసం పవన్ కళ్యాణ్ తో జతకట్టారని, పవన్ పిలుపునకు రాష్ట్ర ప్రజలలో విశేష స్పందన వచ్చిందని వివరించారు. పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కిలారి వేల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో తన గెలుపుతో దోపిడీ పాలనకి అంతం పలుకుదామని ధూళిపాళ్ల నరేంద్ర పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. ఈ నామినేషన్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలాగే నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావాలి అని చెప్పి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో విధ్వంసం మనం చూసాం, దోపిడీ చూసాం, అరాచకం చూసాం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేశాడో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య గారు అడ్డగోలుగా ఈ నియోజకవర్గంలో ప్రజల సంపద దోపిడీ చేయడం జరిగింది.